హరే కృష్ణ. మీ అందరికీ కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు. స్వయంగా భగవంతుడు సత్యభామతో చెప్తున్నారు, ఈ 5 నియమాలను ఎవరైతే తప్పకుండా పాటిస్తారో వారిపై నా అపారమైనటువంటి కృపను కురిపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 5 నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ 5 నియమాల గురించి పద్మపురాణంలో ఉత్తరఖండంలోని 117వ అధ్యాయం 3వ శ్లోకంలో వివరించారు. హరిజాగరణం ప్రాత స్నానం తులసి సేవనం ఉద్యాపనం దీపదానం వ్రతాన్యేతాని కార్తికే. మొదటిది బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించాలి. రెండవది భగవంతుడి యొక్క మంగళారతి చేయాలి. మూడవది తులసి ఆరతి చేయాలి. నాలుగవది గురువు యొక్క ఆదేశానుసారము భగవద్గీత భాగవత శ్రవణం చేస్తూ 4 నియమాలను పాటిస్తూ 16 మాలల్ని జపించాలి. ఐదవది ప్రతిరోజు సాయంత్రము యశోద దామోదరులకు దామోదర అష్టకం పఠిస్తూ భగవంతుడికి నెయ్యి దీపం ద్వారా ఆరతి చేయాలి.